హాయ్ ఎవరిబడి. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎక్సెల్లో ఒక మార్క్స్ మెమోని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా పేజప్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రింట్ తీయాలి, హెడింగ్ని కానీ ప్రింట్ టైటిల్స్ కానీ వాటిని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ప్రతి పేజ్కి కూడా హెడర్ అండ్ ఫూటర్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ చూసాం. యాక్చువల్గా మార్క్స్ మెమోలో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కనుక అక్కడితో కంప్లీట్ అయినట్టు కాదు. మనం ఏం చేస్తాం, కేవలం మార్క్స్ని ఎంటర్ చేసి టోటల్ కట్టేసి వదిలేసాం. కానీ వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, అదేవిధంగా ఒకవేళ పాస్ అవుతే కనుక వాడి యావరేజ్ ఎంత, యావరేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాడు ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా అన్నది చూడలేదు మనం. సో ఇప్పుడు క్లాస్లో మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇచ్చిన తర్వాత వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ముందు చెక్ చేస్తాం, తర్వాత యావరేజ్ కడతాం, తర్వాత ఒకవేళ పాస్ అవుతే కనుక వాడు ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు అన్నది చెప్పబోతున్నాం. సో ఇదంతా ఎలా చేయాలి, దీనికి ఎక్సెల్లో ఇఫ్ కండిషన్ అని చెప్పి ఉంటుంది. ఈ ఇఫ్ కండిషన్ని మల్టిపుల్ కండిషన్స్ ప్లస్ సింగిల్ కండిషన్ యూజ్ చేస్తా మన వర్క్ని ఫినిష్ చేయబోతాం. ఓకే ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళబోయే ముందు మనం ఈ రోజు నుంచి డైలీ ఒక మంచి ప్రోవర్బ్ చూద్దాం, ఇన్స్పిరేషనల్ ప్రోవర్బ్. చూడండి, ఇక్కడ ప్రోవర్బ్ ఏమి ఇచ్చాడు, ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే యాడ్స్ అప్ టు బిగ్ రిజల్ట్స్. ఎస్, చూడండి, ఒకేసారి మనం ఏదన్నా ఒక వర్క్ చేయాలి అనుకుంటే, ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటే దాన్ని చూడగలుగుతుంటే అమ్మో ఎంత కోర్స్ని మనం కంప్లీట్ చేయగలమా, ఇన్ని లెసన్స్ ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. కానీ డైలీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే వెళ్ళినట్లయితే కనుక ఆటోమేటిక్గా అదే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద తయారవుతుంది. సో బ్రేక్ డౌన్ ద వర్క్, అంతే. ఒకేసారి ఎక్కువ వర్క్ మొత్తం చూసి మనం కంగారు పడక్కర్లేదు. ఎప్పుడైనా స్ప్లిట్ అండ్ గో. ఓకే, ఆటోమేటిక్గా ఆ వర్క్ని ఒకదాని తర్వాత ఒకటి స్ప్లిట్ చేసి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ వర్క్ ఈజీ అవుతుంది. ఓకే, కమ్ బ్యాక్. ఇక్కడ మనం మార్క్స్ మెమోకి వెళ్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం మార్క్స్ మెమో టైప్ చేసింది ఏదైతే ఉందో అది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనికి టోటల్ కట్టాం. అది వరకు జస్ట్ ఇక్కడ టోటల్ వరకు ఇచ్చేసాం, ఈక్వల్ టు అని చెప్పి టోటల్ అని చెప్పి ఇచ్చేసాం. కానీ యాక్చువల్గా ఈ టోటల్ చెయ్యక ముందు జస్ట్ ఏమైనా దీన్ని సేవ్ చేసుకున్నాం. రిజల్ట్ ఎప్పుడు టోటల్ చేయాలి, మనము ప్రింట్ చేసేటప్పుడు వాడు పాస్ అవుతేనే కదా టోటల్ చేసి యావరేజ్ కట్టి గ్రేడ్ ఇచ్చేది. సో ముందే అసలు వీడి రిజల్ట్ పాసా ఫెయిలా, సో ఇక్కడ రిజల్ట్ అని చెప్పి ఉంది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఈ కండిషన్ ఇవ్వాలి. మనం పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది ఒక కండిషన్ని ఇవ్వాలి. సో ఇక్కడ ఇఫ్ అన్న కండిషన్ యూజ్ చేసి ఇప్పుడు చూడండి, ఈజ్ లెస్ దాన్ 35 అంటే C3లో 35 కన్నా మార్క్స్ తక్కువ ఉన్నట్లయితే కనుక ఓకే కామా పెట్టేయండి. ఇక్కడ కండిషన్ 1 ఫెయిల్. ఒకవేళ 35 కన్నా తక్కువ లేవు అంటే ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ట్రూ అయితే కనుక కండిషన్ ట్రూ అయితే ఫెయిల్ అంటే వాడు 35 కన్నా తక్కువ ఉన్నాయి అని చెప్పి వచ్చినట్లయితే కనుక అండ్ ఫెయిల్ చేస్తాం. ఒకవేళ కాదు 35 కన్నా తక్కువ లేవు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి, పాస్. ఓకే, చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 34 మార్క్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీడు ఫెయిల్ అయ్యాడు. అదే ఫార్ములాని కిందకి డౌన్ ఫిల్ చేయండి. వీళ్ళందరూ 70 కన్నా ఎక్కువ 35 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 75 ఉంది కాబట్టి వీడు పాస్ అయ్యాడు. లేదా ఇక్కడ 35ని మనం 34ని 35 చేయండి, ఆటోమేటిక్గా పాస్ అయినట్టు డిస్ప్లే చేసింది. ఏం చేసాం, కండిషన్ ఏంటి, జస్ట్ ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసి ఇఫ్ అని ఇచ్చాం, బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఈ బ్రాకెట్ ఎన్ని పారెంథసిస్లో ఇక్కడ ఓపెన్ చేస్తే అన్ని క్లోజ్ బ్రాకెట్స్ ఇక్కడ ఉండాలి. మల్టిపుల్ కండిషన్స్లో అది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ మనకి సింగిల్ కండిషనే కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇఫ్ C3 ఈజ్ లెస్ దాన్ 35 ఉన్నట్లయితే కనుక ఆ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి కండిషన్, చూడండి, ఇది పారామీటర్ 1, ఇది పారామీటర్ 2, ఇది పారామీటర్ 3.
ఇఫ్ కండిషన్లో మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, P1 P2 P3. ఇది ఫస్ట్ వన్ కండిషన్, మీరు ఇవ్వాలనుకున్న కండిషన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఆ కండిషన్ ట్రూ అయితే కనుక ఏం రిజల్ట్ ఇవ్వాలి. ఇక్కడ ట్రూ అయితే ఫెయిల్ అని అది కొద్దిగా ఆపోజిట్లో ఉంది కాబట్టి కంగారు పడకండి. అంటే ఆ కండిషన్ ట్రూ అవుతాయి, అంతేగాని ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ అనే దాని గురించి కాదు. మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే వాడు ఫెయిల్ అయినట్టు. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఏం ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ చేయాలి, అదేవిధంగా ట్రూ అయితే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే మనం ఏం చేద్దామంటే ఇఫ్ C ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఈజ్ లెస్ దాన్ 35 అని ఇచ్చాం కదా. ఇక్కడ నేను ఫెయిల్ కండిషన్ ఒకటే రాసి వదిలేస్తాను. ట్రూ కండిషన్ అంటే ఫెయిల్ అయిందా మాత్రమే. అదే ఇప్పుడు చూడండి, ఇది ఫాల్స్ అని వచ్చేసింది. అంటే మనం ఒక పారామీటర్ ఇచ్చాం, ఫెయిల్ అయితే కనుక ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఏం చేయాలి అన్నది ఇచ్చాము, అది ఫెయిల్ అన్నది. అదే కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఏం చేయాలి ఇవ్వలేదు కాబట్టి అది ఫాల్స్ కండిషన్ అని చెప్పి ఇచ్చేసాడు అది. సో ఇది మనకి ట్రూ కండిషన్, ఫాల్స్ కండిషన్. ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ మొత్తం సింటాక్స్ ఇది. ఫస్ట్ వన్ ఏంటి, కండిషన్ ఇవ్వాలి, మీరు ఏం ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కండిషన్. C3 అన్నది 35 కన్నా తక్కువ వస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వైస్ వెర్సా తీసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తాం, మనం 35 కన్నా తక్కువ వచ్చినట్లయితే ఫెయిల్ చేయమంటున్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 35 కన్నా ఎక్కువ వచ్చినట్లయితే కనుక అప్పుడు ఏం చేయాలి, 35 కన్నా ఎక్కువ వస్తే అప్పుడు పాస్ అన్నాం. అదే ఒకవేళ కండిషన్ ట్రూ కాదు, 35 కన్నా ఎక్కువ లేదు అంటే దాని అర్థం ఏంటి, ఆటోమేటిక్గా తక్కువ అన్నట్టు, అప్పుడు ఫెయిల్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ 34 ఇవ్వండి, ఆటోమేటిక్గా ఫెయిల్ వచ్చింది కదా. ఓకే, ఇది బేసికల్ ఇఫ్ కండిషన్. ఓకే, సో తర్వాత అయితే ఇక్కడ ఇంకొకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 34 మార్క్స్ 40 ఇచ్చాను నేను, పాస్ అని ఇచ్చేసాడు. ఇంగ్లీష్లో 34 33 వచ్చినాయి. మరి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైనా డిస్ప్లే చేస్తున్నాడా, పాస్ అనే ఇస్తున్నాడు కదా. అంటే ఇది కేవలం ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, తెలుగులో మార్క్స్ మాత్రమే చూస్తాం. కానీ మనం ఏం చూడాలి, ఇప్పుడు ఇంగ్లీష్లో చూడాలి, హిందీలో చూడాలి. ఎన్ని సబ్జెక్ట్స్ ఇస్తే అన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ కూడా లెస్ దాన్ 35 కన్నా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మోర్ దెన్ వన్ కండిషన్ కాబట్టి ఇక్కడ ఆర్ C3 is less than 35, comma P3 is less than 35, comma P3 is less than 35. Okay. ఇప్పుడు చూడండి 33 ఇక్కడ ఫెయిల్ చేసాం, ఈ రెండు పాస్ చేసాం. ఇక్కడ అన్నిట్లో కూడా 50, అన్నిట్లో కూడా పాస్ మార్క్స్. ఇందులో 50 వచ్చింది, ఇందులో 45 వచ్చింది, ఇందులో 35 వచ్చింది కాబట్టి పాస్ అని వచ్చింది. కానీ ఇందులో 34 ఇచ్చాం, ఆటోమేటిక్గా ఫెయిల్. పోనీ ఇందులో ఇచ్చాం 33 ఫెయిల్. ఇక్కడ 32 ఇచ్చాం, ఫెయిల్. ఓకే, సో ఇప్పుడు మల్టిపుల్ కండిషన్ని చెక్ చేసాం. దీన్ని మల్టిపుల్ కండిషన్ అంటాం. ఏం చేస్తాం మళ్ళీ చూడండి. జస్ట్ ఎదువరకే కండిషన్ని, ఎదువరకు ఏంటి ఇఫ్ కండిషన్లో ఒక కండిషనే ఇచ్చాం,
ఇక్కడ సింగిల్ కండిషన్ ఉంది. ఈ P2 P3 సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్ ఎప్పుడైనా కామనే. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనకి ఈ కండిషన్లోనే ఒక కండిషనే కాకుండా మోర్ దాన్ వన్ కండిషన్ని మనం చెక్ చేయాలి అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇఫ్ అని ఇచ్చేసి ఆర్ కండిషన్ కూడా ఇవ్వాలి. ముందు ఈ బ్రాకెట్ ఓపెన్ చేయాలండి. ఇదేమో ఇక్కడ ఓపెన్ చేసిన పారెంథసిస్ ఇక్కడ క్లోజ్ చేసాం. ఆర్ కండిషన్ ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఈ కండిషన్ ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసాం. ఈ బ్రాకెట్స్ కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఆర్లో ఏమేంటి, C335, ఆర్ D335, ఆర్ E335. ఈ మూడిట్లో ఏ ఒక్కటికి కూడా 35 కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక ఫెయిల్ చేయమంటున్నాం. ఆ కండిషన్ ట్రూ అయితే కనుక, ఆ కండిషన్ ఫాల్స్ అయితే కనుక పాస్ చేయమంటున్నాం. సో ఆటోమేటిక్గా వచ్చింది కదా. అదే ఒక డౌట్ రావచ్చు మీకు, 35 కన్నా తక్కువ వస్తే కనుక ఫెయిల్ అంటున్నాం, కానీ దీన్నే రివర్స్లో రాయొచ్చు. అన్నిట్లో కూడా రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అన్నది టూ కండిషన్స్ చెప్పచ్చు మనం. ఒకటి, ఏ ఒక్క దాంట్లో అయినా కూడా 35 కన్నా తక్కువ వచ్చినాయా, ఓకే, లేదా అంటే అక్కడ ఆర్ వాడుతున్నాం అంటే ఇంగ్లీష్లో 35 కన్నా తక్కువ వచ్చినాయా, హిందీలో 35 కన్నా తక్కువ వచ్చినాయా, అదేవిధంగా తెలుగులో 35 కన్నా తక్కువ వచ్చినాయా అన్నాం. అంటే లేదా లేదా అని వాడుతున్నాం. అలా కాకుండా అన్నిట్లో కూడా 35 కన్నా ఎక్కువ వస్తేనే పాస్, అంతే కదా. ఇంకో విధంగా చెప్పాలంటే అండ్ అంటే కంపల్సరీ వీడికి ఏం చేయాలి, ఇంగ్లీష్లో కూడా 35 కన్నా ఎక్కువ ఉండాలి, అదేవిధంగా హిందీలో కూడా 35 కన్నా ఎక్కువ ఉండాలి, అదేవిధంగా తెలుగులో కూడా 35 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఈ ఆర్ కండిషన్ ఆధారంగా అయినా మనం ఇదే రిజల్ట్ తీసుకురావచ్చు, అండ్ కండిషన్ ఆధారంగా అయినా ఇదే రిజల్ట్ తీసుకురావచ్చు. ఆర్ కండిషన్ ఏమో ఏ ఒక్క దాంట్లో అయినా కూడా 35 కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక అన్నప్పుడు ఆర్ వాడతాం, అంటే లెస్ దాన్ 35 అయితే కనుక ఆర్ వాడతాం. అలా కాకుండా గ్రేటర్ దాన్ 35 అన్నిట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా 35 కన్నా ఎక్కువ రావాలి, అప్పుడు అండ్ కండిషన్ వాడుకుంటాం. సో సింపుల్గా చెప్పాలంటే లెస్ దాన్ వాడేటప్పుడేమో ఆర్ వాడుతున్నాం, గ్రేటర్ దాన్ వాడేటప్పుడేమో అండ్ వాడుతున్నాం. దీన్నే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ దాన్ని కాపీ చేసుకోండి, Ctrl D ఇచ్చాం, పై ఫార్ములా కింద రావాలంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అండ్ వాడండి. ఓకే, ఇక్కడ C4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 వచ్చినప్పటికీ కూడా పాసే కదా. అదేవిధంగా D4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. అయితే ఇక్కడ ఏం చేయాలి, మనం వచ్చినట్లయితే ఫస్ట్ ఇది ట్రూ కండిషన్ ట్రూ అయితే కనుక ఏం చేయాలి, పాస్ చేయాలి. ఫస్ట్ ఆ కండిషన్ ట్రూ అయితే ఏంటి అన్న పారామీటర్ ఇవ్వాలి, తర్వాత పారామీటర్ ఫాల్స్ అయితే కనుక ఏం ఇవ్వాలి అన్నది ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇదే దాన్ని మనం రివర్స్లో చేసాం. 34 ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ 70 అన్నాం, ఇక్కడ 90 అన్నాం. ఇక్కడ 70లో 90లో వచ్చినా ఇక్కడ 34 వచ్చేప్పటికి ఇక్కడ ఫెయిల్ అని చెప్పి చూపించేసింది. సో చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములాస్ రెండు క్లియర్గా మీకు చూపిస్తాను. ఇదేమో ఆర్ కండిషన్తో వాడాం. ఆర్ కండిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ 35 కన్నా తక్కువ వచ్చినట్లయితే ఈ రెండింటిని ఒక్కసారి మనం స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని జూమ్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ ఆర్ కండిషన్ లెస్ దాన్ వాడినప్పుడు ఏ ఒక్క దాంట్లో అయినప్పటికీ కూడా తక్కువ వస్తే కనుక ఏం చేయాలి అన్నది ఈ కండిషన్ ఈ విధంగా ఇచ్చాం. ఓకే, ఇక్కడ ట్రూ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా. Just a minute. ఓకే, సో ఇక్కడ ఆర్ కండిషన్ వాడినప్పుడు ఏ ఒక్క దాంట్లోకైనా తక్కువ వచ్చినట్లయితే కనుక వాడిని ఆ కండిషన్ ట్రూ అయితే ఫెయిల్ చేయమన్నా లేకపోతే పాస్ చేయమన్నాం. ఇదే కండిషన్ని ఇదే రిజల్ట్ని మనం ఇంకో విధంగా కూడా ఏమని చెప్తున్నాం, అన్నిట్లో కూడా 35 కన్నా ఎక్కువ వస్తేనే పాస్ ఆర్ ఫెయిల్ అంటున్నాం, వస్తేనే పాస్ లేకపోతే ఫెయిల్ అంటున్నాం. సో అప్పుడు అండ్ కండిషన్ వాడుకుంటాం. ఓకే, కూడా అది కూడా వచ్చి ఉండాలి, అన్ని సబ్జెక్టులో కూడా 35 కన్నా మార్కులు ఎక్కువ రావాలి అంటున్నాం కాబట్టి అండ్ వాడాం. ఏ ఒక్క దాంట్లో అయినా 35 కన్నా తక్కువ ఉందా కాబట్టి ఆర్ వాడాం.
ఓకే, సింపుల్. ఎలా యూజ్ చేసినా రిజల్ట్ అయితే అదే, సేమ్ రిజల్ట్ అయితే రివర్స్ అవుతుంది. ఇక్కడ ట్రూ కండిషన్, ఫాల్స్ కండిషన్స్ రివర్స్ అవుతాయి. ఇక్కడ గ్రేటర్ దాన్ వాడినప్పుడు ఇక్కడ ఏమో ఎండ్ వస్తుంది, ఇక్కడ లెస్ దాన్ వాడినప్పుడు ఆర్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక టాస్క్ కంప్లీట్ అయింది. ఇక్కడికి మనకి రిజల్ట్ ఏంటి అన్నది తెలిసింది. ఓకే, వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. ఓకే, మరి పాస్ అయినట్లయితే కనుక వాడికి ఏం చేయాలి, మళ్ళీ మనం ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు అన్నది డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ దానికన్నా ముందు ఏంటి, యావరేజ్ కట్టండి. గ్రేడ్ చెప్పాలంటే కనుక ఏం చేయాలి, మనం యావరేజ్ కట్టాలి కదా. సో యావరేజ్ అనేది ఎలా వస్తుంది, టోటల్ సబ్జెక్ట్స్ బై టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ టోటల్ ఎంత ఈజ్ ఈక్వల్ టు టోటల్ అనేది ఇక్కడ ఉంది కదా, మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం కాబట్టి బై 3 ఇచ్చేయండి. ఇప్పుడు ఈ పర్సంటేజ్. ఓకే, ఇప్పుడు మనం గ్రేడ్ సిస్టమ్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇఫ్ చూడండి, ఇప్పుడు గ్రేడ్ సిస్టమ్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయి గ్రేడ్స్, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 60, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే కనుక ఫస్ట్ గ్రేడ్. ఓకే, నెక్స్ట్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే కనుక సెకండ్ గ్రేడ్. తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే కనుక థర్డ్ గ్రేడ్. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ గ్రేడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటే సెకండ్ గ్రేడ్ అంటున్నాం కదా. ఇప్పుడు 60 వచ్చినా కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే కదా. ఇప్పుడు 62 వచ్చినా కూడా అప్పుడేమవుతుంది, సెకండ్ గ్రేడు ఫస్ట్ గ్రేడు రెండు ప్రింట్ అవుతాయి వాడికి. అదేవిధంగా 35 గ్రేటర్ దాన్ 35 అంటే ఇప్పుడు 70 మార్కులు వచ్చినాయి, ఒకటికి 70 యావరేజ్ వచ్చింది. కండిషన్ ఏం చెప్పాము మనం ఇక్కడ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయినట్లయితే కనుక థర్డ్ గ్రేడ్ ఏమన్నాం. ఓకే, సో ఈ ఫస్ట్ కండిషన్ పాస్ అయింది కాబట్టి వీడు ఏం చేశాడు, థర్డ్ గ్రేడ్ అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ వీడి యావరేజ్ 70 అని వచ్చింది. ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం, ఏం చెక్ చేస్తున్నాం, 35 కన్నా ఎక్కువ ఉందా అన్నాం. యావరేజ్ ఎంత ఉంది, 70 కన్నా ఎక్కువ ఉంది 70 ఉంది కాబట్టి ఒకటి వాడు ఏం చేస్తాడు, థర్డ్ గ్రేడ్ అని చెప్పి ప్రింట్ చేసేస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, 50 కన్నా ఎక్కువ ఉందా, యావరేజ్ 70 కదా, 50 కన్నా ఎక్కువ ఉంది కదా, సో ఏం చేయాలి, ఇక్కడ కూడా సెకండ్ గ్రేడ్ అని చెప్పి ప్రింట్ చేస్తాడు. వేరేస్ అదేవిధంగా ఇక్కడ గ్రేటర్ దాన్ 60 అన్నాం, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ గ్రేడ్ వచ్చేప్పటికి గ్రేటర్ దాన్ 60 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ గ్రేడ్ అని ఇస్తాడు. అంటే ఇక్కడ అన్ని కండిషన్స్ కూడా ట్రూ అయిపోతున్నాయి ఈ విధంగా ఇచ్చినట్లయితే కనుక. సో అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ ఫస్ట్ 70 మార్క్స్ యావరేజ్ గ్రేటర్ దాన్ 70 వచ్చిన వాడికి ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా యావరేజ్ 50 ఉందనుకుందాం, ఈ క్రైటీరియాలో 70 తీసుకున్నాం కదా, మనం ఇక్కడ కింద 50 గ్రేడ్ తీసుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, గ్రేటర్ దాన్ 60 ఉందా అన్నాం, లేదు కాబట్టి ఏం చేస్తాడు, ఫస్ట్ గ్రేడ్ అన్నది ప్రింట్ చేయడం. తర్వాత యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 ఉందా అన్నాం, సో యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 ఉంది కాబట్టి సెకండ్ గ్రేడ్ అన్నది ప్రింట్ చేశాడు. అదేవిధంగా యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 35 ఉన్న 35 కూడా 50లోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా థర్డ్ గ్రేడ్ అని ప్రింట్ అయిపోతుంది. ఇది ప్రాబ్లం, అర్థమైంది కదా. అదేవిధంగా మనం యావరేజ్ 35 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మాత్రం ఓన్లీ థర్డ్ గ్రేడ్ ప్రింట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన ఈ కండిషన్ వల్ల ఏమవుతుంది, 50% వచ్చినట్లయితే కనుక వాడికి సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ రెండు ప్రింట్ అవుతాయి. అదే 70% వస్తే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఓన్లీ 35 వస్తేనే అప్పుడు థర్డ్ గ్రేడ్ ప్రింట్ అవుతుంది. ఈ లాస్ట్ కండిషన్ ఒకటి మాత్రమే కరెక్ట్గా వస్తుంది, మిగతా అన్నీ కూడా రెండు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేయాలి, ఇక్కడ 35 కన్నా ఎక్కువ ప్లస్ అండ్ మనం ఏం చేయాలి, ఇది యావరేజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
49 అని చెప్పి కూడా ఇవ్వాలి ఇక్కడ. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, యావరేజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 59. ఎక్కడి వరకు ఉండాలి వీడి సెకండ్ గ్రేడ్ అంటే 50 కన్నా ఎక్కువ ఉండాలి, 59 కన్నా తక్కువ ఉండాలి, ఇన్ బిట్వీన్ కదా. అదేవిధంగా 35 నుంచి 49 లోపల ఉంటే థర్డ్ గ్రేడ్. అదేవిధంగా ఇక్కడికి వచ్చేప్పటికి ఫస్ట్ గ్రేడ్ వచ్చేప్పటికి గ్రేటర్ దాన్ 60 చాలు, ఇక లెస్ దాన్ 99 అని అలా ఇవ్వాల్సిన పని లేదు కదా. సో ఇది యాక్చువల్గా కండిషన్, యాక్చువల్ పారామీటర్. కానీ ఇది ఏసీ లాంగ్వేజ్లోనో లేకపోతే జావాలోనో మీరు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు అయితే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. 35 కన్నా ఎక్కువ ఉన్నట్లు, 35 నుంచి 49 లోపల ఉంటే కనుక అప్పుడు మాత్రమే థర్డ్ గ్రేడ్ ప్రింట్ అవ్వాలి. వెరస్ 50 నుంచి 59 లోపల ఉంటే మాత్రమే అప్పుడు సెకండ్ గ్రేడ్. వెరస్ అబోవ్ 60 ఉంటే అప్పుడు ఫస్ట్ గ్రేడ్ అన్నది, అంటే అండ్ కండిషన్ని యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అలా కాకుండా ఎక్సెల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ గ్రేడ్ అవ్వాలంటే కనుక ఏ గ్రేడ్ అన్నది ఇఫ్ అని ఇచ్చి యావరేజ్ కట్టండి ఇక్కడ. ఓకే, ఈ కాలం యావరేజ్ ఏ కాలంలో ఉంది ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 60. మామూలుగా ఇది ఏంటి, గ్రేటర్ దాన్ 60 ఉంటే కనుక డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ గ్రేడ్. ఓకే, వచ్చేసింది కదా, 75% వచ్చింది కాబట్టి ఫస్ట్ గ్రేడ్ వచ్చింది. అదే 60 వచ్చింది, ఫాల్స్ కండిషన్. అంటే ఇక్కడ కేవలం మనం గ్రేటర్ దాన్ 60 వస్తే ఏం చేయాలి అన్నది, గ్రేటర్ దాన్ 60 వస్తే ఏం చేయాలి అన్నది మాత్రం ఇచ్చాము. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినా కూడా ఫస్ట్ గ్రేడే కదా. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఏంటి, ఇఫ్ H3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఫస్ట్ గ్రేడ్ ఏమన్నాం కాబట్టి ఫస్ట్ గ్రేడ్ అని చెప్పి, గ్రేటర్ దాన్ 60 ఉంది కాబట్టి ఫస్ట్ గ్రేడ్ ప్రింట్ అయింది. వేరే ఎప్పుడైతే 59 ఉందో అది ఫాల్స్ కండిషన్ ఉంది. అంటే ఇక్కడ మనం ట్రూ పారామీటర్ మాత్రమే ఇచ్చాం, ఫాల్స్ అయితే కనుక ఏం చేయాలి అన్నది ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ గ్రేడ్ ఒకటే కాదు కదా, మనం సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఇవి కూడా ప్రింట్ చేయాలి కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ పారామీటర్ దగ్గర ఫాల్స్ కండిషన్ ఇచ్చే బదులు ఇంకొక కండిషన్ని అడుగుతాం. ఇఫ్ H3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో అంటే సెకండ్ పారామీటర్ ఫాల్స్ పారామీటర్ దగ్గర వాడు ఫస్ట్ గ్రేడ్ కాదు అలాంటప్పుడు సెకండ్ గ్రేడా అప్పుడు చెక్ చేయాలి. కాబట్టి ఫాల్స్ అని ఇచ్చే బదులు మళ్ళీ అక్కడ ఇంకొక కండిషన్ పెట్టుకుంటున్నాం. సో ఈ కండిషన్లో ఏంటి, గ్రేటర్ దాన్ 50 వచ్చినట్లయితే కనుక వాడిని ఏం చేయాలి, సెకండ్ గ్రేడ్. ఓకే ఓకే సరిపోయింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు 52 ఇవ్వండి, అలా వచ్చింది, సెకండ్ గ్రేడ్ వచ్చింది. అదే 60 ఇవ్వండి, ఫస్ట్ గ్రేడ్. ఓకే కదా, సింపుల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం నేను ఓకే చూడండి, ఫస్ట్ పారామీటర్ ఏంటి, ఫస్ట్ కండిషన్ కదా ఇది, H3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అనేది కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఏమని ప్రింట్ చేయమంటున్నాం, ఫస్ట్ గ్రేడ్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నాం. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఏం చేయాలి, అక్కడ ఏ గ్రేడ్ ప్రింట్ చేయాలి తెలియదు, ఫస్ట్ గ్రేడ్ కాకపోతే సెకండ్ అవ్వచ్చు థర్డ్ అవ్వచ్చు కదా. కాబట్టి సెకండో థర్డో అని చెప్పి ఇవ్వలేం. కాబట్టి అసలు రెండో పారామీటర్లో ఫాల్స్ పారామీటర్ మనం ఏం చెప్పుకున్నాం, మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 3 పారామీటర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటి కండిషను, ఇంకోటి ట్రూ, ఇది ట్రూ పారామీటర్, ఇది ఫాల్స్ పారామీటర్. ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, ఈ ఫాల్స్ పారామీటర్ దగ్గర కూడా వాల్యూ ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ కండిషన్ ఉంది కాబట్టి, మోర్ దాన్ అంటే వాడు పాస్ ఫస్ట్ క్లాస్లో అవ్వచ్చు, సెకండ్ క్లాస్లో అవ్వచ్చు, థర్డ్ క్లాస్లో అవ్వచ్చు. కాబట్టి ఏ క్లాస్ అన్నది మోర్ దాన్ 1 పారామీటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ కండిషన్ దగ్గర వాల్యూ ఇవ్వకుండా మళ్ళీ చెకింగ్ ఇస్తున్నాం. ఓకే, మళ్ళీ
వాడు పలానా యావరేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అని చెప్పి, లేకపోతే 59 వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని వాల్యూ అయితే ఇక్కడ ఇస్తున్నాం. సో క్లియర్ కదా. సో ఇక్కడ ఇప్పటికి మనకి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఒకవేళ సెకండ్ గ్రేడ్ కాదు, ఇక్కడ 30 యావరేజ్ ఎంత ఇచ్చాం మనం, 60 ఇచ్చాం కాబట్టి ఫస్ట్ గ్రేడ్ వచ్చేసింది. అదే 55 ఇచ్చాం, సెకండ్ గ్రేడ్ వచ్చింది. అదే 45 వచ్చింది అనుకుందాం యావరేజ్, ఏమైంది, ఫాల్స్ అన్నాడు. అంటే అక్కడ ఫాల్స్ పారామీటర్ ఏంటి అన్నది మనం ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ట్రూ పారామీటర్ ఇచ్చాం, ఇక్కడ ఫాల్స్ పారామీటర్ ఇంకో పారామీటర్ ఇవ్వాలి మనం. సెకండ్ క్లాస్ కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏంటి, గ్రేటర్ దాన్ 35 ఉందా లేదా అని చూడాలి. సో అప్పుడు ఇఫ్ అని ఇచ్చేసి, ఇఫ్ మళ్ళీ H3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇక్కడ థర్డ్ గ్రేడ్. ఓకే. సో ఇప్పుడు చూడండి, 70 ఇచ్చాను ఫస్ట్ గ్రేడ్, 60 ఇచ్చాను, మిస్టేక్ వచ్చింది చూడండి, 60 ఇచ్చినా కూడా ఫస్ట్ గ్రేడే కదా, 59 సెకండ్ గ్రేడ్. ఓకే. అదేవిధంగా ఇప్పుడు 45 థర్డ్ గ్రేడ్ వచ్చేసినాయి కదా. 50 లోపల ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 49 థర్డ్ గ్రేడే, అదే 59 సెకండ్ గ్రేడ్, అదే 69 వచ్చింది ఫస్ట్ గ్రేడ్, అనే గ్రేడ్స్ వచ్చినాయి కదా. ఓకే. సో ఇది మొత్తం సింటాక్స్. ఇది ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నా, మొత్తం ఒక వ్యూలో చూడండి మీరు. ఓకే. ఫస్ట్ ఏం చేస్తాం, గ్రేటర్ దాన్ అయితే కనుక ఇఫ్ H3 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అయితే కనుక ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ చేసాం, ట్రూ పారామీటరు. ఫాల్స్ పారామీటర్ దగ్గర మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాం, ఒకవేళ H3 అన్నది గ్రేటర్ దాన్ 50 కన్నా ఎక్కువ ఉందా అన్నది ఉంటే కనుక సెకండ్ క్లాస్ అని ఇచ్చాం. అదే H3 ఈజ్ గ్రేటర్ దాన్ 35 కన్నా ఎక్కువ అయితే థర్డ్ గ్రేడ్ అని ఇచ్చాం. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ యావరేజ్ మనం డైరెక్ట్గా మనం ఎక్కడ ఇచ్చాం, మనం వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇక్కడ ఫార్ములా ఇద్దాం. ఫార్ములా ఏమన్నా, ఇది బై 3. ఇప్పుడు చూడండి, ఈ గ్రేడ్ని కూడా సేమ్ ఫార్ములా కింద డౌన్ ఫిల్ చేసుకోండి. ఇందులో మనం ఏం చేద్దామంటే, వీడు ఒకటి ఫెయిల్ చేసాం, ఒకడినేమో 45, 40, 49 థర్డ్ గ్రేడ్లో ఒకటి పెడదాం. సెకండ్ గ్రేడ్లో 54 సెకండ్ గ్రేడ్ ఒకడు, అదేవిధంగా ఫస్ట్ గ్రేడ్. ఓకే. సో ఫస్ట్ గ్రేడ్లో ఈ 75 కన్నా ఎక్కువ అబవ్ 60 వచ్చాడు వీడు ఫస్ట్ గ్రేడ్, అబవ్ 50 to 60 మధ్యలో ఉన్నాడు వీడు సెకండ్ గ్రేడ్, 40 to 50 మధ్యలో 35 to 50 మధ్యలో ఉన్నాడు వాడు థర్డ్ గ్రేడ్. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈవెన్ ఫెయిల్ అయిన వాడికి కూడా వీడు గ్రేడ్ ఇచ్చేస్తున్నాడు. ఇవ్వకూడదు కదా, మనం ఫెయిల్ అవుతే గ్రేడ్ ఇవ్వకూడదు, పాస్ అవుతేనే గ్రేడ్ ఇవ్వాలి, అంతే కదా. సో ఎక్కడి వరకు ఓకే బాగానే ఉంది, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాసా అన్నది. కానీ మనం ఇక్కడ ఏం చేసాం, యావరేజ్ కట్టేసి యావరేజ్ మీద గ్రేడ్ ఇచ్చేసాం మనం, అంతే కదా. ఇప్పుడు పాస్ అయిన ఇక్కడ ఇందులో వీడికి 34, ఇందులో ఏమో తెలుగులో మాత్రం 34 వచ్చినాయి, ఇంగ్లీష్లో హిందీలో వాటిల్లో టాప్ మార్కులు వచ్చినాయి వాడికి. సో వాడు ఫస్ట్ క్లాస్ కింద వచ్చేస్తున్నాడు. యావరేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ వచ్చేప్పటికి 64% వచ్చింది. ఇందులో తగ్గినప్పటికీ కూడా ఈ రెండు మోర్ దాన్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ కట్టేపటికి వీడు ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అయిపోయింది. కానీ మనకేమవ్వాలి, వీడికి ఇందులో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ కూడా ఉపయోగం లేదు కదా. తెలుగులో కూడా ఈ సబ్జెక్ట్లో కూడా 35 కన్నా ఎక్కువ ఉంటేనే వాడికి గ్రేడ్ కట్టాలి, వాడు పాస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది ఫెయిల్ చేయాలి కదా వీడిని. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నది చూడండి మళ్ళీ. ఇఫ్ F3 ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్ అయిన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వీడిని ఫెయిల్ అని చెప్పి ప్రింట్ చేసేయాలి. ఒకవేళ కాకపోతే అప్పుడు కామా ఇచ్చి కండిషన్స్ ఇవ్వాలి.
సో క్లియర్. సో ఇక్కడ F3 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ అండి. F3 ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్ అయితే కనుక అప్పుడు ఫెయిల్ అనే ప్రింట్ చేసేయండి. ఒకవేళ కాకపోతే ఫాల్స్, F3 అనేది ఫెయిల్ కాదు అంటే వాడు పాస్ అయినట్టు కాబట్టి అప్పుడు ఏ గ్రేడ్లు చెక్ చేయాలన్నది ఇవ్వాలి. సో ఈ మొత్తం కండిషన్ నేను ఒక్కసారి కాపీ చేసి మీకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు. ఓకే, ఓకే, నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఫస్ట్ పారామీటర్ 1. ఈ పారామీటర్ 1లో మనం ఏం చేసాం, ఇక్కడ F3ని చెక్ చేసాం. F3లో ఫెయిల్ అని ఉందా అని అడిగాం. ఓకే, ఫెయిల్ అని ఉన్నట్లయితే కనుక ఏం చేయమంటున్నాం, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ పారామీటర్ 2లో దాన్ని ఫెయిల్ చేసామని చెప్పి ఇచ్చాం. ఒకవేళ కండిషన్ ట్రూ అవ్వలేదు, ఒకవేళ ఫెయిల్ అప్పుడు ఫాల్స్ కండిషన్, ఇక్కడ పారామీటర్ 3 వచ్చేప్పటికి ఫాల్స్ కండిషన్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఏమైంది అన్నది చెప్పాలి వీడు. సో ఇక్కడ ఫాల్స్ కండిషన్ బదులు మనం ఏం చెప్తున్నాం, ఒకవేళ ఫెయిల్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి, పాస్ అయ్యాడు కాబట్టి అప్పుడు మనం మళ్ళీ ఇంకో చెక్ కండిషన్ పెట్టుకున్నాం. అదేంటి, గ్రేటర్ దాన్ 30 కన్నా ఎక్కువ ఉంటే కనుక, గ్రేటర్ దాన్ 60 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఫస్ట్ గ్రేడ్ అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ గ్రేటర్ దాన్ 50 కన్నా ఎక్కువ ఉంటే సెకండ్ గ్రేడ్ అని, గ్రేటర్ దాన్ 35 కన్నా ఎక్కువ ఉంటే థర్డ్ గ్రేడ్ అని. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ట్రూ పారామీటర్ దగ్గర ఏమో కావాల్సిన మ్యాటర్ ఇచ్చేసాం, ఫాల్స్ పారామీటర్ దగ్గర ఇంకో చెకింగ్ ఇస్తున్నాం, P3 దగ్గర ఇంకో చెకింగ్, మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి దాంట్లోనే మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇది మొత్తం ఒకసారి నోట్స్లో ప్లేస్ చేస్తాను. ఈ ఫామ్లని ఒకసారి స్టడీ చేసి దీన్ని మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైనల్ ఫామ్, వాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయితే ఫెయిల్ అని వచ్చేస్తుంది. ఏ గ్రేడ్లో పాస్ అయితే థర్డ్ గ్రేడ్. ఇక్కడ చూడండి 4 రకాల వాల్యూస్ తీసుకున్నాం. ఒకటి ఫెయిల్ది తీసుకున్నాం, ఇంకోటి థర్డ్ గ్రేడ్, ఇంకోటి సెకండ్ గ్రేడ్, ఇంకోటి ఫస్ట్ గ్రేడ్. సో మీరు కూడా ఇలా ఒకసారి సేమ్ ఇది అసైన్మెంట్ మీకు PDF ప్లేస్ చేస్తాను, సేమ్ దీన్ని ఇదే విధంగా చేసి అసైన్మెంట్లో అప్లోడ్ చేయండి. నైస్ డే.